దగ్గర 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని. ఒక రోజున 10 లక్షల మందికి ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలేదు చేర్చమన్నాం. బోట్లు తెప్పించాం, ఎన్డీఆర్ఎఫ్ను పెట్టాం, హెలికాప్టర్లు తెప్పించాం. ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం. డ్రోన్స్ పెట్టుకున్నాం. డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం. ఇప్పటికే 1 లక్ష కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం. అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం. కడాన అందరిని రమ్మంటున్నాం. రాష్ట్రంలో ఉండే దాతలు, జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకు వచ్చారు. స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు. కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు, కొంతమంది ఆర్థిక ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు.